వెల్కమ్ టు దీపు జ్యోత్స్న వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నాం మేము అంటే రేపు హోలీ అనమాట. హోలీ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. కలర్స్ అవన్నీ తీసుకుందాము అనేసి. ఇంకోటి చిన్ను ఏడుస్తున్నాడు అనమాట. హోలీ జాడే గన్ ఉంటుంది కదా, వాటర్ గన్, అది కావాలని ఏడుస్తున్నాడు. అవి ఒకటి కొనుక్కొని కలర్స్ కొనుక్కొని వద్దాం అనేసి వెళ్తున్నాం. మా డాడీ వచ్చినుండే ఇంటికి. డాడీ, దీపు, చిన్ను బైక్ మీద వెళ్ళారు. నేను జున్ను బస్సులో వెళ్తున్నాను అనమాట. డాడీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి షాప్ దగ్గర ఉంటా, మీరు కూడా వచ్చేయండి అన్నారు. సరే అనేసి మేము కూడా వెళ్తున్నాం. బస్ దిగినాము. దీపు ఇక్కడ దిగమన్నాడు కానీ ఇక్కడ లేడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేడు. ఏం చేయాలి అర్థమవుతలేదు. ఏడ చూసినా అనిపిస్తలేడు, ఫోన్ ఎత్తట్లేడు. మేమేమో దిగి నడుస్తున్నాం కొంచెం ముందుకు వద్దామని. 7 రూపాయలు కతో ఏరి నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా వెనక నుంచి వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని షాప్ దగ్గరికి తీసుకెళ్తుండు. ఏంది డాడీ? ఏంది అది? బ్లూ కలర్ బ్లూ షర్ట్ రేపటి కోసం మరి నెత్తికి గుడ్లు కొడతారుగా, క్యాప్ పెట్టుకోవాలి. రేపటి కోసం స్టిక్కర్స్ చూస్తున్నా డైలీ వేర్కి. కలర్లు తీసుకున్నామని ఆపి ఆడ షాప్లో కలర్లు తీసుకోలేదు. నేనైతే స్టిక్కర్స్ తీసుకున్నా. నెక్స్ట్ ఏడికి పోదామని తీసుకోబోతుండే. ఏడికి తీసుకుపోతాడో ఏం కొనిస్తాడో ఏమో తెలియదు. షాప్ దగ్గర తీసుకొని పోయిండు కానీ ఏం కొనలేదు. ఏమైంది దీపు అంటే మళ్ళీ వద్దాం రా అనేసి తీసుకొని పోతున్నాడు. ఏడికి తీసుకుపోతుండో ఏమో. వేరే షాప్ దగ్గర చూద్దాం. కేక్ షాప్ కాడికి తీసుకొచ్చిండు. కేక్ అంటావు కానీ నేను ఎప్పుడు అడిగినా నువ్వు అడుగుతావుగా. సరే నాడు మరి అప్పుడే కలర్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? కలర్ తీసుకొని పోదాం మరి అన్నాడు. కేక్ వద్దు కానీ బిర్యానీ బిర్యానీ లేదు, గిర్యానీ లేదు. ఏడికి ఎప్పుడు మరి గిట్టెట్ తీసుకోవద్దున్నావు. అంతే కలర్స్ ఇచ్చి పెట్టుకొని ఇక్కడ 10 రూపాయలకు అర్ధ కిలో ఇస్తారు. 10 రూపాయలకు అర్ధ కిలో ఇస్తురా? ఎవరు? తాత చుట్టం వాళ్ళదే అనమాట. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇక వాళ్ళే 10 రూపాయలు అర్ధ కిలో. అంత తక్కువ వస్తున్నప్పుడు దాని ఏమంటారు? పోడే. బాయ్ బాయ్. సరే పోదాం. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఇక్కడ ఏంది పో దిగాలా? దిగాలా? పార్సల్ తీసుకోమా, నీ ఇష్టం. నీకు ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? అంతే. ఇన్స్టాలో చూసినావా, యూట్యూబ్లో చూసినావా? తెలుసా? ఏంది మరి? చిటి ఏడుకొచ్చినాడు ఆడి. ఏడుకొచ్చినా కలర్స్ ఏవిరా? ఇప్పు చికెన్ కావాలా? చికెన్
ఏదో ఆర్డర్ చేద్దామని వెళ్ళిండు దీపు. వాళ్ళు 30 to 40 minutes వెయిట్ చేయమని చెప్పారు. అంతసేపు పిల్లలతోటి కాదు అనేసి అక్కడ నుంచి ముందుకు వచ్చేసినాము. జాఫ్రాన్ మంది అనే రెస్టారెంట్కి తీసుకొని వచ్చిండు దీపు. అందరూ అడుగుతారు పోయి వెల్కమ్ టు జాఫ్రాన్ అండి. వెల్కమ్ టు జాఫ్రాన్ మండి. రాగానే ఫస్ట్ వెల్కమ్ సూప్ ఇచ్చి టేస్ట్ చూద్దాం ఎట్లుందో. ఇది మటన్ సూప్. చికెన్ కాదు, మామూలుగా చికెన్ ఇస్తారు కదా, ఇక్కడ మటన్ వాష్రూమ్ వస్తుందని అంటే తీసుకెళ్ళండి దీప్ ఇద్దరిని. బయట ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటారు, ఇక ఇట్లా రాగానే సతాయిస్తారు. సూప్ మాత్రం సూపర్ ఉంది అసలు. బిర్యానీ ఎట్లుంటుందేమో కానీ సూప్ అయితే అదరగొట్టిరు. చూద్దాం టేస్ట్. ఏం ఆర్డర్ చేసిండో ఏమో తెలియదు. సూప్ అయితే మటన్ సూప్. ఇది చికెన్ ఆర్డర్ చేసిండా, మండి ఆర్డర్ చేసిండు. చికెన్ మండియా మటన్ దా ఫిష్ అని కూడా అన్నాడు, ఏదో తెలియదు వచ్చేదాకా. బా వేడి వేడిగా స్పైసీగా ఫ్రెష్ కొత్తిమీర అద్దరిపోయింది అసలు. బాగుంది. ఎందుకో ఏమో ఎంత తిన్నా ఈ మండి బిర్యానీ మీద అసలు అది అసలు ఏమంటారు ఇంట్రెస్ట్ తగ్గట్లేదు. అది ఎన్నిసార్లు తిన్నా సరే కానీ బుద్ధి తీరలేదు, ఇంకా తినాలనిపిస్తుంది. బిర్యానీ తినడమే బంద్ చేసిన. బిర్యానీ తినాలంటే ఇంట్లో చేసుకొని తింటున్నాము, మండి కావాలంటే ఇట్లా రెస్టారెంట్కి వచ్చి తింటున్నాము. ఫుల్ క్రౌడ్ ఉంది, అన్ని రూమ్స్ బిజీగా ఉన్నాయి, ఇది ఒక్కటే ఖాళీగా ఉంది. ఏమైంది? కారం ఉందా? స్పైసీ ఉంది, మస్తు ఉంది కదా అసలు. సర్దితోనే అసలు నాలుక మొత్తం చేదైపోయి దమా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లుంది? సెట్టా? పర్ఫెక్ట్ కదా, మస్తు టేస్ట్ ఉంది అసలు. పక్కన జ్వరాలు సర్ది వస్తుంది. అరే నువ్వేం రా నీళ్ళు అవుతున్నావు? ఓకే, ఎప్పుడైనా ఫ్రై పీస్ ఆర్డర్ చేస్తుండేమండి. ఈసారి బీబీక్యూ స్పెషల్ మండి అండి, ఇక్కడ స్పెషల్ ఉంటుంది, అది ఆర్డర్ చేసిండు. ఎప్పుడైనా మండిలా ఇట్లా బాయిల్డ్ ఎగ్ పెట్టారు, వీళ్ళు బాయిల్డ్ ఎగ్ పెట్టారు. ఇంకోటి మయోనీస్ బ్యాండ్ అయింది కదా, ఇక్కడ మాత్రం ఇచ్చారు. నాకు చాలా ఇష్టం మయోనీస్. డ్రై ఫ్రూట్స్ ఏమి అడుగుదాం, వేస్తాడు. ఏనో వేసిండు. దొరికి మైనస్ క్యారెట్ వేడి కాకుండా ఇది బాగా. నాకు ఎక్కువ మండీలా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే మస్తు ఇష్టం. డ్రై ఫ్రూట్స్ తోటే మండీకి టేస్ట్ నాకు తెలిసి. కొరతుడు పవన్ కళ్యాణ్ దెబ్బ పడ్డది. నెక్స్ట్ టేస్ట్ చేద్దాం. చాలా లేదు మనం మండీ తినక. ఏడా మరి టైం లేదు, కొంచెం ఏంటి ఇంత ఉంది, తింటే తరుగుతుంది. నిజం చెప్పాలి, బాగుంది. మనకేమన్నా పైసలు ఇస్తురా చెప్పండి అని. వస్తుంది అసలు చెప్పాలి. మేము ఏడికి వచ్చినా సరే అది సూపర్ ఉంటుంది. అదేందో చెప్పాలని చెప్పట్లే కానీ సీరియస్గా సూపర్ ఉంది అసలు. మీకు నోరు కొడుతుంది కదా, వెళ్ళి తినండి. తినండి ఫ్రెండ్స్, మీరు తినలేరుగా, మీరు తింటే నేను తింటే మీరు తిన్నట్టే. ఈ
పీస్ మొత్తం నాకు, ఈ పీస్ మొత్తం జున్నుకు చిన్ను. ఓకే ఓన్లీ రైస్ ఎగ్ తిను, ఆ, సరేనా? వద్దా? కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ డాడీ, కంగ్రాచులేషన్స్ రా. వద్దుగా నీకు కంగ్రాచులేషన్స్. నాకు ఓన్లీ తింటాం. నువ్వేం ఫైనల్కి వచ్చింది. ఏమొస్తున్నాయి ఏమంటారు? సరిపోయిందా జున్ను? డన్నా? 2% మంది మేమిద్దరం, ఇద్దరు పిల్లలం తినలేకపోతున్నాం. రైస్ పైన గరం మసాలా చల్లేరు, మస్తుంది అసలు. మస్తు ఊరిస్తున్నా కదా. నిజంగా బాగుంది, అబద్ధం అయితే చెప్పట్లేను. మీరు చికెన్ కూడా మంచిగా జ్యూసీగా స్మూత్గా సాఫ్ట్గా హైలైట్ ఉంది అసలు. డెజర్ట్ ఆర్డర్ చేసిండు, కద్దు కా కీర్, మా ఫేవరెట్. ఎప్పుడు బిర్యానీ తినడానికి వచ్చినా అదొకటి కంపల్సరీ ఆర్డర్ చేస్తాం. కద్దు కా కీర్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదే మన కద్దు కా కీర్ కంప్లీట్, వీఆర్ డన్. బిర్యానీ తినేసి అక్కడ నుంచి రిటర్న్ అయినాం. నెక్స్ట్ ఏం జరిగింది ఏంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతా. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.